హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగం చేయును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే యెహోవా అంటే యేసుప్రభు వారు నీతిమంతుని ఆకలిగొననీయడు. సో నీతిమంతులు అంటే ఎవరెవరైతే యేసుప్రభు వారిని వారి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో అంగీకరిస్తారో, అంటే ఆయనే నా సృష్టికర్త, ఆయనే నా రక్షకుడు, ఆయన నా కొరకై సిలువ పైన మరణించారు, నా పాపాలన్నీ ఆయన కొట్టివేశారు, 3వ రోజున తిరిగి లేచారు. సో నేను ఆయన ద్వారానే పరలోకానికి, నేను తండ్రికి వెళ్తాను, ఆయనే మార్గము సత్యము జీవము అని ఎవరైతే వారి పూర్ణాత్మతో పూర్ణ మనసుతో విశ్వసిస్తారో వారందరూ నీతిమంతులని మనం చాలాసార్లు తెలుసుకున్నాం ఇప్పటికీ. సో ఇక్కడేంటి, దేవుడైన యేసుప్రభు వారు నీతిమంతులను ఆకలిగొననీయరు. సో అంటే ఇక్కడేంటి, ఆయన ఖచ్చితంగా మనల్ని అందరినీ కూడా పోషిస్తారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కోర్స్ ఆహారం విషయంలోనే కాకుండా ఇక్కడ అన్ని విషయాల్లో, అంటే నాకు ఇక్కడ కొదువుగా ఉంది, నాకు ఇక్కడ కొంచెం ఇది తక్కువైంది అనే విధంగా ఆయన ఉంచాడు. కాబట్టి ఒకవేళ ఈ వాగ్దానం వింటూ మీకు ఏ విషయాల్లో అయినా కొదువ ఉన్నట్లయితే, ఏ విషయాల్లో అయినా లేమి ఉన్నట్లయితే ఈ వాగ్దానాన్ని బట్టి ఖచ్చితంగా ప్రార్థన చేయండి. యేసుప్రభు వారు ఖచ్చితంగా కొదువ అనేది తీసివేస్తారు. ఆ లేమి అనేది తీసివేసి ఏ విషయంలో కూడా నాకు ఇది తక్కువ కాలేదు అనకపోగా ఇంకా నాకు ఎక్కువ అయ్యి అంతా మిగిలిపోయింది అనే విధంగా ఆయన చూసుకుంటారు. సో నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ కూడా ఆకలిగొననీయరు అనేది ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేస్తూ, దేవా నేను ఏ విషయంలో కొదువుగా ఉండకూడదు, ఆహార విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, సో ఇంకే విషయంలో అయినా, సో మనల్ని ఇబ్బంది పెడుతున్న ఏ విషయంలో అయినా మనం ఏ కొదువ ఏ లేమి లేకుండా ఉండాలి అనేది దేవుని చిత్తము. అండ్ మనం అలాగా ప్రార్థన చేస్తే ఆయన చేస్తారు కూడా. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు నీతిమంతులను, అంటే మిమ్మల్ని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నమ్ముచున్న వారిని ఆకలిగొననీయను అని తెలియజేసి ఉన్నారు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారికి ఎవ్వరికి కూడా ఏ విషయంలో కొదువ లేకుండా, ఏ విషయంలో లేమి లేకుండా కాచి కాపాడండి తండ్రి. కొదువ, లేమి, ఆకలి ఇవన్నిటినీ తీసివేసి వారికి సమృద్ధిగా డబ్బుని, సమృద్ధిగా ఆహారాన్ని, సమృద్ధిగా ఆరోగ్యాన్ని, అన్ని విషయాలలో కూడా సమృద్ధిని దయచేసి వారికి ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి నుండి విడుదల దయచేసి ఉన్నత స్థితిలో నిలవబెట్టండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.